During the history of Israelites, there was a time, it was a very, very sad story took place among the people of God. ఇశ్రాయేలీయుల చరిత్ర మనము చూసుకున్నప్పుడు ఒకానొక సందర్భములో ఎంతో విచారకరమైన ఒక సంఘటన వారి మధ్యలో చోటు చేసుకుంది. There was a king called Ahab. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు ఆహాబు. And whole problem came in the nation because of this one man. దేశమంతట్లో కూడా ఈ ఒక్క వ్యక్తిని బట్టి వారికి సమస్య వచ్చింది. How the whole nation was struggling. ఏ విధంగా దేశమంతా కూడా ఇబ్బంది పడుతూ వచ్చారు. Because he made a wrong alliance with the Jezebel, the heathen queen. She is not Israelite. And he brought her, married her, and along with her, she brought all the heathenism among the people of God, and the nation was completely destroyed. ఎందుకొరకు ఈ యొక్క ఆహాబు రాజు అన్యురాలైన యెజబెలుతో సంబంధమును తాను జతపరుచుకొని వివాహము చేసుకొని ఆ అన్యురాలను వివాహము చేసుకున్నట ద్వారా ఆమె అన్య దేవతలను అన్య ఆచారములన్నిటిని కూడా ఇశ్రాయేలీయుల మధ్యలోనికి తీసుకొని వచ్చింది. Who brought this Baal god among the nation of Israel? ఇశ్రాయేలీయుల దేశము మధ్యలో ఈ బాలు దేవుణ్ణి తీసుకొని వచ్చింది ఎవరు? అది యెజబెల్ ఉంటుంది. The Baal is the god of Sidon and Tyre. బాలు ఈ దేవుడు ఈ సిదోను తియారా ఈ ప్రాంతము వారు పూజించేవారు. They made that Baal as their god. వారు ఆ ప్రజలు ఆ ప్రాంతము వారు బాలును దేవునిగా చేసుకున్నారు. యెజబెలు. All their names will be end with the Baal. ఆ యెజబెలు అంటే వారి పేర్లన్నీ కూడా ఈ బాలు అన్న మాటతో ముగించబడుతుంది. Her father's name also ended with Baal. ఆమె తండ్రి పేరు కూడా ఈ బాలు అన్న దేవుని పేరుతో ముగించబడుతుంది. They made him God. వారు ఆ విధంగా దేవుని చేసుకున్నారు. And she married to Ahab. ఇప్పుడు ఆమె ఆహాబును వివాహం చేసుకుంది. Ahab is the king of a godly nation. ఆహాబు ఒక దేవుని కలిగిన దేశపు రాజు అంటున్నాడు. God has made him a king. దేవుడు తనను రాజుగా చేశాడు. And devil has used him to destroy the nation. సాతాను తనను వాడుకొని దేశమును పాడు చేయలాగా చేసింది. This heathenism entered. ఈ యొక్క అన్య ఆచారాలు ప్రవేశించాయి. Through someone it has entered. అది ఎవరి ద్వారానో ప్రవేశించింది. Today we see the same situation among the believers. ఈ దినాల్లో మనము కూడా విశ్వాసుల మధ్యలో ఇదే పరిస్థితిని చూస్తున్నాము. No problems. ఎందుకు సమస్యలు? Heathenism has entered inside. అన్య ఆచారాలు లోనికి ప్రవేశించాయి. And we have been built upon those heathenism. మనము ఆ అన్య ఆచారాల పైన జీవిస్తున్నాము. And there is one man, ఒక్క వ్యక్తి ఉన్నాడు, called Elijah. అతని పేరు ఎలియా. He was broken in his heart. తన హృదయంలో తాను ఎంతో బద్దలయ్యాడు. When he saw the nation, ఎప్పుడైతే దేశమును చూశాడో he was weeping. తాను ఏడుస్తూ వచ్చాడు. He was crying. తాను దుఃఖించాడు. He could not keep quiet. తాను ఏ మాత్రము కూడా మౌనంగా ఉండలేకపోయాడు. What the condition was among the people of Israel during the time of Ahab, today we see the same condition existing in the many of our churches. ఆహాబు యొక్క రాజు కాలములో దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య ఎలాంటి పరిస్థితిని చూస్తూ వచ్చామో ఇప్పుడు ప్రస్తుతము మన విశ్వాసాల జీవితంలో అనేక సంఘాల్లో అదే పరిస్థితిని చూస్తున్నాము. People have rejected God. ప్రజలు దేవుని నిరాకరించారు. They followed the Baal god. వారు బాలు దేవుని ప్రవర్తించారు. ఎవరు ఈ బాలు దేవుడు? Where did he help him? ఎక్కడ వారు సహాయం చేస్తొచ్చాడు? Where did he hear their prayer? వారి యొక్క ప్రార్థన ఎక్కడ విన్నాడు? Who is this? అసలు ఇతను ఎవరు? Such things have entered among us in our lives. అలాంటివి మన జీవితంలో మన మధ్యలో ప్రవేశించాయి. I'm telling you, నేను చెప్తున్నాను, many of you sitting here, ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మంది you are going through problems. మీరు సమస్యల గుండా వెళ్తున్నారు. And you are trying solution. మీరు దాని కొరకు పరిష్కారం వెతుకుతున్నారు. Years are over. సంవత్సరాలు గడిచాయి. I'm telling you, నేను నీతో చెప్తున్నాను, years are over. సంవత్సరాలు గడిచాయి. You are not able to find the solution. నీకు పరిష్కారం దొరకట్లేదు. Because you are finding the solution in a wrong way. ఎందుకు పరిష్కారం తప్పుడు విధానంలో కనుగొంటున్నావు? God has shown a right way to find the solution to our problem in the word of God. Listen, by the end of this message, God will give the solution to your life. దేవుడు మన యొక్క సమస్యలకు వాక్యానుసారముగా పరిష్కారము దేవుని యొక్క వాక్యములో ఇమర్చబడి ఉన్నాడు. మీరు జాగ్రత్తగా వినండి. ఈ వర్తమానము అయిపోయేసరికి మీ సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. Problem is something. ఇప్పుడు సమస్య ఒకటే ఉంటుంది. We are finding solution somewhere. మనము పరిష్కారము ఇంకో వేరు చోటన వెతుకుతున్నాము. I'll just go to this gospel for 2-3 minutes and we'll come back. ఒక 2-3 నిమిషాలు మనం ఈ సువార్తల్లోనికి వెళ్ళి మరలా తిరిగి మన అంశంలోనికి వద్దాము. Gospel to Mark. మార్కు రాసిన సువార్త chapter 2. 2వ అధ్యాయము. Gospel according to Mark chapter 2. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము. Now here we know the story.
in the Capernaum, when Jesus Christ was there in the house preaching the word of God. ఇక్కడ మనకందరికీ తెలిసిన సందర్భమే కపెర్నహూములో ఒక ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. And the house was packed. అక్కడ ఇల్లంతా కూడా జనాలతో నిండిపోయింది. And there was no place. అక్కడ చోటేమీ లేదు. And they brought a paralyzed man. వారు ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని And తెచ్చారు. they could not enter inside. వారు లోనికి ప్రవేశించలేకపోయారు. They brought him because he was in the last stage. వారు అతను చివరి క్షణాల్లో ఉన్నాడు కాబట్టి ఆ రోగముతో ఉన్న వారిని తీసుకొని వచ్చారు. They tried a last method. వారు ఇంకా చివరి విధానమును ప్రయత్నించారు. Somebody might have told them better take to Jesus Christ. ఎవరో బహుశా అనుండవచ్చు, సహోదరుడా యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని They have వెళ్ళండి. tried all the methods. మీరు అన్ని విధాలు ప్రయత్నించారు. He is about to die. అతను చనిపోతున్నాడు. Take him there. Probably his problem will be solved. బహుశా మీరు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని వెళ్ళండి, ఆయన సమస్య They brought తీర్చబడుతుంది. him. వారు తెచ్చారు. They could not enter in. వారు లోనికి They ప్రవేశించలేకపోయారు. opened the tiles. వారు ఇంటి పైకప్పుని తీశారు. Sent him. వారు మంచాన్ని దించారు. Mark it that he has come to get his disease healed. ఈ యొక్క మాటను గమనించండి, తన యొక్క రోగము స్వస్థపరచబడుట కొరకు ఈ వ్యక్తి వచ్చాడు. That's why the people also brought him there. అందుకొరకే ప్రజలు కూడా ఆ వ్యక్తిని తెచ్చారు. And when they have let him down, ఎప్పుడైతే ఆ వ్యక్తిని క్రిందికి దించారో then what happened? అప్పుడు ఏం జరిగింది? Mark chapter 2, మార్కు సువార్త 2వ అధ్యాయము verse 5. 5వ వచనము. Read it very carefully. జాగ్రత్తగా చదవండి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. He never came for the forgiveness of sin. పాప క్షమాపణ కొరకు ఎప్పుడు He has రాలేదు. not come there to hear the gospel and be born again. అక్కడ సువార్త విని తిరిగి జన్మించు కొరకు రాలేదు. He has come to be healed. తాను స్వస్థపరచబడుట కొరకు వచ్చాడు. Jesus knew that he has come for healing. యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు తాను స్వస్థత కొరకు Anybody వచ్చాడని. came to him. ఎవరైతే ఆయన యొద్దకు వచ్చారో, Even the most wicked, the people who are very serious. ఎవరైతే తీవ్రమైన ఆందోళన పరిస్థితుల్లో ఉన్నవారు వచ్చినా కానీ, Lepers. కుష్ఠరోగులు, We see in the word of God. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు Normally nobody will touch the leper. సాధారణంగా కుష్ఠరోగులను ఎవరు తాకరు. Jesus Christ did touch. యేసుక్రీస్తు ప్రభువారు తాకాడు. He touched him తాకాడు ఆ కుష్ఠరోగం కలిగిన and వాడిని healed him. స్వస్థపరిచాడు. A blind man came. ఒక గుడ్డివాడు వచ్చాడు. He touched him ఆయన కన్నులు తాకాడు. and healed him. తాను స్వస్థపరచబడ్డాడు. So he directly healed them. ఆ విధంగా నేరుగా స్వస్థపరిచాడు. For this man, కానీ ఈ వ్యక్తి he కొరకు never told him. He never healed him at all. తనను స్వస్థపరచలేదు. In this parable, ఈ యొక్క సందర్భములో he never healed him. ఎప్పుడు స్వస్థపరచలేదు. He told him, తనతో అన్నాడు, son, your sins have been forgiven thee. కుమారుడా నీ పాపములు క్షమించబడి He, ఉన్నాయి. the only creator, knew that the true reason of the disease this man was suffering. ఆయన సృష్టికర్త అంటున్నాడు, ఈ యొక్క వ్యక్తి నిజమైన రోగముతో ఏ సమస్య గుండా బాధపడుతున్నాడు There ఎరిగినవాడు. are some diseases that will be a result of the sinful life. కొన్ని రోగాలుంటాయి, ఆ రోగమునకు గల కారణము పాపమై ఉంటుంది. You go any hospital in the world, మీరు హాస్పిటల్లో మీరు ఈ లోకంలో ఏ హాస్పిటల్ కన్నా you వెళ్ళండి, do all the tests, మీరు అన్ని పరీక్షలు చేయండి, you can't escape. మీరు తప్పించుకోలేరు. How many cases we heard? మనము ఎన్ని సందర్భాలు వింటొచ్చాము. Somebody die, ఎవరైనా చనిపోయినప్పుడు we go to them, వారి దగ్గరికి వెళ్తాము. and did you not test? అయ్యా మీరు పరీక్షలు చేసుకోలేదా? They say all tests we have done. వారంటారు, అయ్యా మేము చేయించుకోవాల్సిన పరీక్షలు అన్ని చేయించుకున్నాము, Kani, అయినా all results were అన్ని దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. How did he die? కానీ ఏ విధంగా చనిపోయాడు? How many cases? ఎన్ని సందర్భాల్లో All వినలేదు? tests are correct. అన్ని పరీక్షలు సరిగ్గా ఉన్నాయి. Everything is correct. అంతా బాగానే ఉంటుంది, Still he died. ఆయన చనిపోతాడు. Disease is something and you are trying to find the solution somewhere. రోగము ఒకటే ఉంటుంది, కానీ పరిష్కారము వేరే విధానములో And వెతుకుతున్నాం. that's what happened during the time of Elijah. ఏలియా యొక్క సమయంలో కూడా అదే To జరిగింది. understand that, దాన్ని అర్థం చేసుకుంటూ కొరకు I have come to this parable. It's not a parable, actually it is happened. నేను ఈ యొక్క సందర్భానికి నిజంగా జరిగిన ఈ సంఘటనకు వచ్చాను. God said, ప్రభు అన్నాడు, your sins are being forgiven. కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. Everybody astonished. అందరూ ఆశ్చర్యపోయారు. And first of all, మొట్టమొదటిగా he has not come for forgiveness. తాను పాప క్షమాపణ కొరకు And రాలేదు. secondly, who is this man to forgive the sins? రెండోదిగా ఇతను ఎవరు పాపాలు క్షమించడానికి? Some arguments went on. అక్కడ ఆ విధంగా కొద్దిగా వాదన జరిగింది. Whatever it has happened, ఏది జరిగినా సరే he never touched him and healed him. తనను తాకి స్వస్థపరచలేదు. He said, your sins are forgiven. ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. Verse 10. 10వ వచనము, 2వ అధ్యాయము 10వ వచనము. అయితే
పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. Verse 11. 11 పక్షవాయువు గల వారిని చూసి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. Where did he heal him? ఎక్కడ స్వస్థపరిచాడు? He never healed him. స్వస్థపరచలేదు. He never touched him. తాకలేదు. The problem is different. సమస్య వేరుగా ఉంటుంది. There's many people sitting here. అవును, ఇక్కడ చాలా మంది కూర్చొని Your ఉన్నారు. problem is different. నీ యొక్క సమస్య వేరే ఉంటుంది. You are trying solution somewhere. నువ్వు పరిష్కారం వేరే చోట వెతుకుతున్నావు. Years have gone. సంవత్సరాలు You గడిచాయి. are struggling. నువ్వు బాధపడుతున్నావు. Peacelessness. నీకు సమాధానం లేదు. Sorrow. నీలో దుఃఖం ఉంది. Today God will give the solution. ఈ దినమున దేవుడు నీకు పరిష్కారం You can ఇస్తున్నాడు. go out with this place with a great joy. నువ్వు గొప్ప సంతోషముతో ఈ చోటును విడిచిపెట్టి The వెళ్తావు. cause of sickness to this man was a sin. ఈ యొక్క వ్యక్తికి రోగము కలిగి ఉండటానికి గల కారణము పాపము. When the sins were forgiven, ఎప్పుడైతే పాపములు he క్షమించబడ్డాయో was automatically healed. అతను అనుకోకుండా He స్వస్థపరచబడ్డాడు. never said, be healed. నువ్వు స్వస్థపరచమని ప్రభు ఆయన నోటితో పలకలేదు. Sins are forgiven. పాపములు క్షమించబడ్డాయి. Automatically he was healed. తాను స్పందనగా స్వస్థపరచబడ్డాడు. Take up your bread and go. నీ పరిపెత్తుకొని లేచి పొమ్ము. Immediately took up the bed and gone. తాను వెంటే తన పరిపెత్తుకొని లేచి వెళ్ళాడు. This could be your problem today. బహుశా నీ సమస్య కూడా ఇదే ఉండవచ్చు. That may be your problem today. ఈ దినమున నీ సమస్య కూడా ఇదే ఉండవచ్చు. You are struggling. నువ్వు బాధపడుతున్నావు. You are weeping. నువ్వు ఏడుస్తున్నావు. Problem in your family. నీ కుటుంబంలో సమస్య ఉంది. Problem in your office. నీ యొక్క ఆఫీస్ లో సమస్య ఉంది. Problem in your personal నీ life. వ్యక్తిగత జీవితంలో సమస్యలు. There is a God. దేవుడు ఉన్నాడు. The one who can give the solution. నీకు పరిష్కారం ఇచ్చే దేవుడు. But you have forgotten him. కానీ నువ్వు ఆయనను మర్చిపోయావు. You are seeking the solution somewhere else. నువ్వు పరిష్కారము వేరొక చోటును వెతుకుతున్నావు. Lifelong. జీవిత కాలమంతా Nothing will happen ఏది జరగదు unless you come to the right place. నువ్వు సరి అయిన చోటుకు వస్తే తప్ప పరిష్కారం దొరకదు. During the time of Elisha, ఎలీషా యొక్క సమయంలో the disciples were cutting the wood. వారు అక్కడ చెట్టును బ్రానును నరుకుతూ ఉన్నారు. Disciples were cutting the wood. శిష్యులు అక్కడ బ్రానును నరుకుతున్నారు. And one of the axe was fallen down. అక్కడ ఒక గొడ్డలి పడిపోయింది. He came to Elisha. ఆ యొక్క శిష్యుడు ఎలీషా దగ్గరకు Sir, వచ్చాడు. my axe has fallen down. అయ్యా నా గొడ్డలి పడిపోయింది. What question did Elisha put? అప్పుడు ఎలీషా ఏ ప్రశ్న అడిగాడు? Come on, quick. చెప్పండి, ఏ ప్రశ్న అడిగాడు? Huh? Where did it fall? ఈ గొడ్డలి ఎక్కడ పడిపోయింది? There you would find the solution. అక్కడ నువ్వు పరిష్కారం Where వెతుక్కోవాలి. did it fall? అది ఎక్కడ పడిపోయింది? Where did you fall? ఎక్కడ పడిపోయావు? Where did you committed sin? నువ్వు ఎక్కడ పాపం చేశావు? Where you are living in darkness? ఎక్కడ నువ్వు చీకట్లో జీవిస్తొచ్చావు? That you left off. అది దాన్ని విడిచిపెట్టావు. Trying the solution at the table. నువ్వు బల్ల దగ్గర పరిష్కారాన్ని వెతుక్కుంటున్నావు. Giving the prayer request. నువ్వు ప్రార్థన మనవులు రాసిస్తున్నావు. Giving the prayer request is not wrong. ప్రార్థన మనవులు రాసిస్తాం తప్పు కాదు. When many times when I break the bread చాలా సార్లు నేను రొట్టెను విరిచేటప్పుడు and they give the prayer request, వారు ప్రార్థన మనవి నాకు ఇస్తారు. with true burden and much concern I pray for them. ఎంతో భారముతో నిజమైన పట్టింపుతో వారి కొరకు Giving the ప్రార్థిస్తాను. request is not wrong. ప్రార్థన మనవి ఇవ్వటము తప్పు The కాదు. problem is different. కానీ నీ సమస్య వేరు. 100 requests you give, నువ్వు 100 మనవిలివ్వు. your problem will not be solved. నీ యొక్క సమస్య ఏమాత్రము తీరదు. Today again and again I'm repeating you, before you leave this place, God can give a solution, and if you only listen to his voice and come to him, you can go out with a great joy from this place. Doesn't matter how many years your problem is existing in your life. మరలా చెప్తున్నాను, దేవుడు నీ యొక్క పరిష్కారమునకు, నీ యొక్క సమస్యకు పరిష్కారము ఆయన ఇవ్వగలుగుతాడు. నీవు ఈ దినమున ఆయన మాటలు శ్రద్ధగా విని లోబడి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్ని సంవత్సరముల నుండి నువ్వు ఆ పరిష్కారం కొరకు వెతుకుతున్నా పర్వాలేదు, ఈ దినమున ఇస్తాడు. సమాధానముతో తిరిగి వెళ్తావు. The whole nation has turned towards the Baal. ఇప్పుడు దేశమంతా కూడా ఆ బాలు వైపు What a తిరిగింది. tragedy it is. ఎలాంటి దుస్థితి ఇది. Who is this Baal? అసలు ఈ బాలు ఎవరు? Who is this Jezebel? ఈ యొక్క యెజబెల్ ఎవరు? A wicked queen. ఒక దుష్టురాలైన రాణి. And this man who was king of Israel, he brought her and introduced into the nation. She ruined the nation. ఈ యొక్క రాజు ఇజ్రాయేల్ దేశమును పరిపాలించువాడు ఆమెను తీసుకొని వచ్చి అందరికీ పరిచయం చేశాడు. దేశమంతా పాడైంది. How he married, many people say many things, but I don't know. ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడో చాలా మంది చాలా కథలు చెప్తారు, నాకైతే తెలీదు. But he married her. కానీ మొత్తానికైతే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. She is a heathen. ఆమె అన్యురాలు. She is not Israelite. ఆమె ఇజ్రాయేలీయురాలు కాదు. Introduce the heathenism among the people of God.
God. దేవుని ప్రజల మధ్యలో అన్య ఆచారాలను పరిచయం చేసింది. Same thing happening in the churches. సంఘాల్లో కూడా ఇదే జరుగుతుంది. Whether you agree or not. మీరు అంగీకరించకపోయినా Heathenism is entering inside. ఇప్పుడు అన్య ఆచారాల్లోనికి ప్రవేశించాయి. Believers are being ruined. విశ్వాసులు పారిపోతున్నారు. They lost their, many of them lost their testament. అనేక మంది వారి సాక్ష్యాలు They పోగొట్టుకున్నారు. lost their spirituality. వారి యొక్క ఆత్మీయత పోయింది. They have forgotten God. వారు దేవుణ్ణి మర్చిపోయారు. They have forgotten God. దేవుణ్ణి They మర్చిపోయారు. have gone after the dead God. వారు మృతమైన ఆ దేవుల వైపు వెళ్తున్నారు. Whole Israel turned towards the Baal God. ఇజ్రాయేలు దేశమంతా కూడా బాలు వైపు తిరిగారు. Nobody was bothered. ఎవరు కూడా పట్టింపు కలిగి లేరు. One man, కానీ ఒక్క వ్యక్తి Elijah. ఏలియా. Even today, ఈ రోజున కూడా if we get one man like Elijah, మనకు ఏలియా వంటి ఒక్క వ్యక్తి who దొరికితే have guts to stand and face the people. దేవుని యొక్క ప్రజల ఎదుట నిలబడి ఆయన ప్రజలను ఎదుర్కొనే You ధైర్యం. must need a guts to stand to face the people. దేవుని యొక్క ప్రజలు ఎదుర్కోవాలంటే ధైర్యం కావాలి. He was one man. తాను ఒకే వ్యక్తి. He was broken in his heart. కానీ తన హృదయంలో నొచ్చుకున్నవాడు. The whole nation has turned against Baal. ఏ విధంగా దేశం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా తిరిగి బాలు వైపు వెళ్తున్నారు. He was filled with that burden. తాను ఆ భారముతో నింపబడ్డాడు. He prayed, తాను ప్రార్థించాడు. Lord, I want to stop the rain. ప్రభువా వర్షాన్ని నేను ఆపేయాలనుకుంటున్నాను. This is the reason for that. దానికి ఒక కారణం ఉంది. The meaning of Baal God is God of rain. చూడండి, బాలు దేవుడిగా పిలువబడుతున్న దాని యొక్క అర్థం ఏంటి? వర్షమును కురిపించే దేవుడు అని అర్థము. That is the meaning of that. ఆ పేరు యొక్క అర్థం అదే. God of rain. వర్షమును కురిపించేవాడు, వర్షమునకు దేవుడు. Elijah prayed. ఇప్పుడు ఏలియా I ప్రార్థించాడు. want to stop the rain. అయ్యా నేను వర్షాన్ని ఆపేయాలి. Let that Baal God pray. ఆ యొక్క బాలుకు ప్రార్థించండి. He is a God of rain. తాను వర్షాన్ని కురిపించే దేవుడు కదా. Let him pour the water. తాను Rain. వర్షమును కురిపించాలి. God said, go ahead. దేవుడు అన్నాడు, సరే నువ్వు వెళ్ళు. He gave him the keys of the windows of heaven. ఆ పరలోకపు ఆకాశమునకు తాళపు చెవిని ఏలియాకి ఇచ్చాడు దేవుడు. He had locked up the keys. తాను ఆ తాళమును వేసేశాడు. Many times I said, చాలాసార్లు నేను చెప్తుంటాను, he locked the windows of heaven. పరలోకపు యొక్క తాళపు చెవిని వేసేస్తే కిటికీలను వేశాడు. He did not give the keys to God. కానీ ఆ తాళాల్ని దేవుడికి ఇవ్వలేదు. He kept in his pocket. తన జోబులోనే పెట్టుకున్నాడు. People went to God. ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళారు. They are crying to God. వారు దేవునికి మొరపెడుతున్నారు. God said, I don't have keys. దేవుడు అంటున్నాడు, ఆ తాళపు చెవి నా దగ్గర లేదు. He locked the windows. తాను ఆ యొక్క కిటికీలను వేసేశాడు. And he put the keys in his pocket. ఇప్పుడు ఆ తాళాలను తన జోబులో Go పెట్టుకున్నాడు. to him. వెళ్ళండి ఆయన యొద్దకు. God has used him because he was burning in his heart. దేవుడు ఏలియాను వాడుకుంటానికి గల కారణము తన హృదయములో మండుచున్నవాడుగా ఉన్నాడు. How many of us burning in our heart by seeing the situation of God's people and the situation in the churches today? ఈ దినాల్లో Where are the people burning in the heart? దేవుని యొక్క మందిరాల్లో దేవుని యొక్క ప్రజల మధ్యలో జరుగుతున్న ఈ పరిస్థితులన్నింటినీ చూసి హృదయములో మండుచున్న ఆ వ్యక్తులు ఎక్కడున్నారు? Why our problems are not being solved? ఎందుకో మన సమస్యలు తీరట్లేదు. Elijah, ఏలియా he prayed, తాను ప్రార్థించాడు. stop the rain. వర్షము ఆగిపోయింది. Then the news went to Ahab. అప్పుడు ఆ వర్తమానము ఆహాబు యొద్దకు వెళ్ళింది. And one day when he met him, ఒక దినాన ఆహాబును కలుసుకున్నప్పుడు Elijah stood before Ahab. ఏలియా ఆహాబు ఎదుట నిలబడ్డాడు. Because he stood before God before that. ఎందుకు? దానికన్నా ముందుగా దేవుని ఎదుట తాను నిలబడ్డాడు. A man who can stand before God, he won't bother to stand, afraid of standing before anybody else in the world. దేవుని ఎదుట నిలబడే ఒక వ్యక్తి లోకంలో ఎవరి ఎదుట అయినా సరే నిలబడటానికి భయపడడు. Elijah stood before God. ఏలియా దేవుని ఎదుట నిలబడ్డాడు. And now ఇప్పుడు he stood before Ahab. తాను ఆహాబు ఎదుట నిలబడ్డాడు. Chapter 18 and verse 17. 18వ అధ్యాయం 17వ వచనము. ఆహాబు ఏలియాను చూసి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావాయని అతనితో అనగా, అతడు saw the Elijah. ఆహాబు ఏలియాను చూశాడు. Then he said, అప్పుడు అన్నాడు, look at this man. ఈ వ్యక్తిని చూడండి. A wicked king, ఒక దుష్టుడైన రాజు brought a wicked queen, ఒక దుష్టుడైన రాణిని తెచ్చాడు. to fulfill his lust. తన యొక్క శరీర ఆశను నెరవేర్చుకుంటున్నాడు. He don't mind of destroying the nation. దేశమంతా పాడిపోయినా పర్వాలేదు. But he want to fulfill his lust. కానీ ఆయన యొక్క ఆశల్ని Today is the నెరవేర్చుకోవాలి. same thing happening. ఈ దినాల్లో కూడా ఇదే We జరుగుతుంది. don't care if the
work of God is destroyed. ప్రజలు దేవుని యొక్క పని పాడిపడ్డ పట్టించుకోవట్లేదు. My lust must be fulfilled. కానీ ఆశ My నెరవేర్చబడాలి. egoism must be fulfilled. నా యొక్క అహము తీర్చబడాలి. When you die, నువ్వు చనిపోయినప్పుడు where will it go, your egoism? నీ యొక్క అహము ఎటు వెళ్తుంది? Empty handed. ఖాళీ చేతులతో వెళ్ళాలి. Your egoism will never help you. నీ యొక్క అహము నీకు సహాయం చేయదు. This man, ఈ యొక్క వ్యక్తి because of his తన egoism, యొక్క అహమును బట్టి, his lust, తన యొక్క ఆశను బట్టి he ruined the nation. దేశాన్ని అంతా పాడు చేశాడు. But there is a God of that nation still alive. కానీ ఆ దేశపు యొక్క దేవుడు సజీవుడు, బ్రతికే ఉన్నాడు. He did not die. ఆయన చనిపోలేదు. He is waiting for the people to cry to him. ప్రజలు ఆయనకు మొరపెట్టాలని ఎదురు చూస్తున్నాడు. He is still waiting. ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడు. He found one man, ఒక్క వ్యక్తిని కనుగొన్నాడు, Elijah, ఏలియా, who was really have the burden and concern for the people of God. దేవుని యొక్క ప్రజల పట్ల నిజమైన భారము పట్టింపు కలిగిన వాడు. And when he stood before him, ఎప్పుడైతే తన ఎదుట నిలబడ్డాడో, Ahab said, ఆహాబు అన్నాడు, you are the one troubling the nation. నీవే దేశమును శ్రమ పెట్టువాడువు. Look at this statement what he made. అతను చెప్పిన ఈ మాటను ఒకసారి గమనించండి. Elijah did not say, I'm so sorry. అక్కడ ఏలియా నిలబడి, అయ్యా నన్ను క్షమించండి, తప్పైపోయింది అనలేదు. He was a man of a living God. సజీవుడైన దేవుని దైవజనుడు తాను. A righteous man will be like a lion. ఒక నీతిమంతుడు సింహము వలె ఉంటాడు. A righteous man will be like a lion. నీతిమంతుడు సింహము వలె ఉంటాడు. One man, ఒక్క వ్యక్తి, whole nation turned against God. దేశమంతా దేవునికి వ్యతిరేకంగా తిరిగింది. He stood alone. తాను ఒంటరిగా He నిలబడ్డాడు. challenged the whole nation, దేశమంతటికి సవాలు విసిరాడు. including Ahab. ఆహాబుతో కూడా సవాలు విసిరాడు. Today, ఈ దినాల్లో you prove your God is a living నీ God, దేవుడు సజీవుడని రుజువుపరిస్తే, or I will prove my God is a living God. లేదంటే నా దేవుడు సజీవుడని నేను రుజువుపరుస్తాను. What a guts he had. తనకు ఇలాంటి ధైర్యం ఉండాలి. When Ahab said, you are the man troubling the nation, ఆహాబు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టువాడివి నీవేనా అన్నప్పుడు, then Elijah boldly answered to him, అప్పుడు ఏలియా ధైర్యంగా తనకు సమాధానం it is ఇచ్చాడు, not I, నేను కాదు, you and your house. నీవు నీ ఇంటివారు. In other way, ఇంకో మాటలో, you and your wicked wife, నీవు నీ దుష్టులైన భార్య కారణము, you are troubling the nation. నీవే దేశమును శ్రమ You పెడుతున్నావు, are the cause of the problem. నీవే ఈ సమస్యకు కారణము. Read that verse. 18 చదువుతాను, గమనించండి. Verse 18, yes. 18 అతడు, And Elijah answered, అప్పుడు ఏలియా సమాధానం చెప్పి అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలు గైకొనక బయలు దేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారికి శ్రమ పెట్టిన వారై ఉన్నారు. you are the man. నీవే ఆ వ్యక్తివి, You are the man. నీవే ఆ వ్యక్తివి. You have forgotten God. నువ్వు దేవుని మర్చిపోయావు. People of God forgotten God today. దేవుని యొక్క ప్రజలు ఈ దినమున దేవుని మర్చిపోయారు. We have forgotten our God. మన దేవుని మనం మర్చిపోయాము. We have gone away from the faith. మనము విశ్వాసంలో నుండి తొలగిపోయాము. We have become cold. మనము చల్లిగిలిపోయాము. We are God desperate. We are so much sorrowful, మనము ఎంతో దుఃఖములున్నాము, discouraged, నిరుత్సాహములున్నాము, thinking that no one can solve the problem. ఎవరు కూడా మా సమస్య తీరలేరన్న నిర్ధారణకు వచ్చాము. Struggling and struggling, ఎంతో ప్రయాసపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. like that paralyzed man. ఆ యొక్క పక్షవాతము కలిగిన వ్యక్తి వలె They are trying to find the solution in so many ways, వారు పరిష్కారం ఎన్నో విధాలుగా వెతికారు. but they are all wrong solutions. కానీ అవన్నీ కూడా తప్పుడు పరిష్కారాలు, They are all wrong solutions. అవన్నీ కూడా తప్పుడు పద్ధతులు ఉంటున్నాయి. Maybe you are going through problems. బహుశా నువ్వు కూడా సమస్య గుండా You వెళ్తున్నావేమో. are going through problems. నువ్వు సమస్య గుండా వెళ్తున్నావు. Tears, కన్నీరు, weeping. ఏడుస్తున్నావు. Who will solve the problem? అయ్యో నా సమస్య ఎవరు తీర్చగలరు? Years have gone. సంవత్సరాలు గడిచాయి. How long should I bear this? ఇంకెంత కాలము దీన్ని భరించాలి? I am not imagining, and I'm telling you, I heard such cases. నేను ఏదో ఊహించుకొని మీతో చెప్పట్లేదు కానీ ఇలాంటి సందర్భాల్ని అనేక మంది దగ్గర People విన్నాను. of God, దేవుని యొక్క they ప్రజలు are crying. వారు ఏడుస్తున్నారు. We have forgotten our God. మన దేవుని మనం మర్చిపోయాము. We are trying to find the solution somewhere else. మనము పరిష్కారము వేరొక చోటును వెతుకుతున్నాము. First love has gone. మొదటి ప్రేమ పోయింది, Prayer has gone. ప్రార్థన పోయింది, We have become cold. మనం చల్లగిల్లాము. We have to come to a point and tell God that I have become a cold. Till that time, no solution for your problem. మనము ఒక సందర్భానికి ఒక చోటుకు వచ్చి ప్రభువా నేను చల్లగిల్లిపోయాను అని ఒప్పుకునే వారముగా ఉండాలి. అప్పటి వరకు సమస్య తీరదు. He said, you and your house, you are troubling the nation. ఏలియా అన్నాడు కదా, నీవు నీ తండ్రి ఇంటి వారు దేశమును శ్రమ పెడుతున్నారు. All your prophets, నీ ప్రవక్తలందరినీ పిలిపించు, all your nation, people, నీ ప్రజలందరినీ
పిలిపించు. I will challenge. నేను సవాల్ I విసురుతున్నాను. will prove who is the living God. సజీవుడైన దేవుడు ఎవరో నేను రుజువుపరుస్తాను. There must be change in the nation today. ఈ దినమున దేశంలో ఖచ్చితంగా మార్పు రావాలి. I am standing all alone. నేను ఒంటరిగా నిలబడుతున్నాను. That's what he said here. తాను ఆ మాట ఇక్కడ అదే అంటున్నాడు. You bring all your prophets. నీ ప్రవక్తలందరినీ తీసుకొని రా. Verse 20. 20వ వచనము. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గర వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తల్లాడబడుతుందురు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా జనులందరూ అతనికి ప్రత్యుత్తరము ఒక్క మాటను పలకక పోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. I am alone. నేను ఒక్కడే ఉన్నాను. One man. God did not forget his people. దేవుడు ఆయన ప్రజలను మర్చిపోలేదు. God will never forget you. దేవుడు నిన్ను ఎప్పుడు మర్చిపోడు. Psalm 115 verse 12. God will never forget you. 115వ కీర్తన 12వ వచనము. దేవుడు నిన్ను మర్చిపోడు. And today he has not forgotten you. ఈ దినాన దేవుడు నిన్ను మర్చిపోలేదు. Today he remembers you. ఈ దినాన ఆయన నిన్ను జ్ఞాపకం He wants చేస్తున్నాడు. to help you. ఆయన నీకు సహాయం He చేయాలనుకుంటున్నాడు. wants to help you. ఆయన నీకు సహాయం You చేస్తాడు. are running away. నువ్వు పారిపోతున్నావు. You're going away from God. నువ్వు దేవుడి నుండి దూరంగా And వెళ్ళిపోతున్నావు. trying solution somewhere else. నీవు పరిష్కారము వేరొక చోట In కనుక్కుంటున్నావు. a wrong place. ఒక తప్పుడు చోటున. Now why this Ahab was so much raised against Elijah? ఇప్పుడు ఎందుకు ఈ ఆహాబు అంతగా రెచ్చిపోయి ఏలియా పైన కోప్పడ్డాడు? There was no water. నీళ్లు లేవు. Elijah stopped the rain. ఏలియా తను వర్షాన్ని ఆపేశాడు. Not a single drop of water. ఒక్క నీటి చుక్క కూడా పడలేదు. Ahab was struggling. ఇప్పుడు ఆహాబు ఇబ్బంది పెడుతున్నాడు. God is soldier. తన సైనికులు పిలిచాడు. Let us go out మనం బయటికి వెళ్దాము. and see where can we get a drop of water. మనకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో వెతుకుదాం అనుకున్నాడు. There was a drought. అక్కడ మొత్తము కూడా ఎండిపోయింది. మొత్తము కరువు There ఉండింది. was a famine. అక్కడ కరువు వచ్చింది. People had no food to eat. ప్రజలు తినడానికి ఆహారం లేదు. People are starving. ప్రజలు ఎండిపోతున్నారు. They don't know where to get the food. వారికి ఆహారం ఎక్కడ దొరకాలో చోటు తెలియట్లేదు. They lost everything. వారు అంతా నష్టపోయారు. No rain at all. వర్షము లేనే లేదు. Famine. కరువు. Today we are undergoing a famine. మనము కూడా ఈ దినాల్లో కరువు గుండా వెళ్తున్నాము. Famine of the true word of God. నిజమైన